ఎందుకొచ్చావో మర్చిపోయావు, కడుపులో ఉండగా ఏ ప్రమాణం చేశావో మర్చిపోయావు, ఎన్ని కోట్ల జన్మల నుంచి ఇలా తిరుగుతున్నావో మర్చిపోయావు. మళ్ళీ నా వాళ్ళు 4 రూపాయలు సంపాదించాలని మళ్ళీ పట్టుకుని బయలుదేరావు. ఇంత సంపాదించి నువ్వు పట్టుకెళ్లేదేముందో చూపించు. కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిం పొందరే వారేరి, సిరి మూట కట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనం కలదే, శిబి ప్రముఖులం ప్రీతిం యశక్కాములై ఈరే కోర్కెలు, వరలం తలపరే ఇక్కాలమున్ భార్గవ. ఎవరు ఇంతంత రాజ్యాలు పరిపాలించామన్నవాడు ఎవడు తనతో ఏం పట్టుకెళ్ళిపోయాడు? పట్టుకెళ్ళిపోయినటువంటిది ఒక్కటి లేదు. చిట్ట చివరన తన ఒంటి మీద కొత్త బట్ట కప్పి తాడు కట్టి కర్రల మీద పడుకోపెట్టి గడ్డిలో తీసుకెళ్లి పారేస్తే అక్కడ చిట్ట చివర తీసుకెళ్లిపోయేటప్పుడు పంపించేసేటప్పుడు ఆ కొత్త బట్ట కూడా తీసి పక్కన పారేస్తాడు. ఎంత నగ్నంగా వచ్చాడో అంత నగ్నంగా అన్నవికారమైనటువంటి శరీరమునకు అగ్ని సంస్కారము జరిగిపోతుంది. ఇంతకాలం నా కొడుకు నా కూతురన్న కాయము లోపల జీవుడు ఒక్కసారి ఉత్క్రమణం అయిపోయాడా? ఆ కొడుకొచ్చి నిలబడ్డా, కోడలొచ్చి నిలబడ్డా, కూతురొచ్చి నిలబడ్డా ఏమర్రా రెప్ప వెయ్యదు, మాట వినదు. మరి దేని గురించి రానికి తాపత్రయం? ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉన్నది అన్న నమ్మకం నీకుందా? నీ ఊపిరి తీయిస్తున్నవాడెవరు? నువ్వు తిన్న అన్నాన్ని జీర్ణం చేస్తున్నవాడెవరు? నీ కంటికి చూపుగా నిలబడి చూపిస్తున్నవాడెవడు? నీలో తృప్తిగా భాషిస్తున్నవాడెవరు? వాడెవరో ఎప్పుడైనా ఆలోచించావా? వాడికి ఒక నమస్కారం చేద్దామని ప్రయత్నం చేశావా? పోని ఏదీ చెయ్యలేకపోతే కనీసం వాడి నామం పలుకుదామని ఆలోచించావా? భగవంతుడి నామం చెప్పడానికి మాత్రం నీకు ఓపిక లేదు. నీకు డుక్రుంకరని సూత్రాలు ఇంకా ఈ వయస్సులో కావలసి వచ్చేయరా నీకు? ఇది ఒక బ్రాహ్మణుడు అంటున్నారా? సమస్త జగత్తును అడుగుతున్నారా శంకరాచార్యులు వారి మాట? అందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంత కోపంలో శంకరాచార్యులు వారి నోటి వెంట ఎటువంటి మాట పడిందో చూడండి. గోవింద 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 అన్రా, మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరని. సంప్రాప్తే వచ్చేస్తోంది కాలం. ఎక్కడి నుంచి వచ్చేస్తోంది మృత్యువు? గడియారంలోంచి వచ్చేస్తోంది, క్యాలెండర్లోంచి వచ్చేస్తోంది, పంచాంగంలోంచి వచ్చేస్తోంది, సూర్యోదయ సూర్యాస్తమయాల్లోంచి వచ్చేస్తోంది. ప్రత్యాయాంతిగతా పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. రేపటి అమ్మయ్య సూర్యోదయం అయింది, అమ్మయ్య సూర్యాస్తమయమైంది, ఇంకో రోజు వచ్చింది, ఇంకో రోజు వచ్చింది, ఇంకో రోజు వచ్చిందని వీడు సంతోషపడిపోతూ ఉంటాడు. రామకృష్ణ పరమహంస అంటుంటారు, ఈ పెట్టెలో గోళీకాయలు పెట్టి ప్రతిరోజు ఒక్కొక్క గోళీకాయ తీసేస్తుంటే ఇందులో ఉన్న గోళీకాయలు ఖాళీ అయిపోతున్నట్టే ఈ లోపల ఎంత కాలం ఉండాలో, ఎన్ని రోజులుండాలో, ఎన్ని శ్వాసలుండాలో లెక్క పెట్టి అప్పచెప్పిన వాడు ఒకడు ఉన్నాడు. నీకు ఇన్ని ఊపిరిలు ఇస్తున్నాన్రా అని చెప్పి పంపిస్తాడాయన. ఇన్ని ఊపిరిల లోపల ఇందులో ఉండి భగవద్ధ్యానం చేసుకోవడానికి మీకు ఇది ఒక ఉపకరణముగా ఇయ్యబడినది. ఇయ్యబడినటువంటి ఉపకరణమును దుర్వినియోగము చేసి దీన్ని కాని సక్రమంగా వినియోగించుకోలేదా, ఆ తర్వాత ఇందులోంచి ఒక్కసారి ఆ ఊపిరిలు ఎవరు లెక్క పెడతారు? మనతో ఉన్న వాళ్ళు ఎవ్వరూ లెక్క పెట్టరు. లోపల కూర్చున్న వాడికి ఒక్కడికే తెలుసు, వాడొక్కడే లెక్క పెడుతుంటాడు. ఇన్నైపోయాయి, ఇన్నైపోయాయి, ఇన్నైపోయాయని. వాడికి తెలుసు ఎన్ని ఊపిర్ల తర్వాత అయిపోతోందో లెక్క. ఖచ్చితంగా అన్నో ఊపిరి అయిపోగానే వాడు నిర్దాక్షిణ్యంగా సింహాసనం నుంచి దిగిపోయి ఉత్తరీయం పైన వేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయాడా, వాడి వెనకాతల జీవుడు వెళ్ళిపోతాడు. పతిం విశ్వస్యాస్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. వాడొక్కసారి వెళ్ళిపోయాడా దేహం కింద పడిపోతుంది. అప్పటి వరకు కాలు తగిలితే నమస్కారం చేసిన కొడుకు మా నాన్నగారు వెళ్ళిపోయారంటాడు. వెళ్ళిపోయారని తీసుకొచ్చి కొత్త కర్రలకేసి కట్టి పట్టికెళ్లి అవతల పారేస్తున్నాడు. పారేస్తుంటే ఇంకెక్కడుందిరా జీవితం? ఎంతకాలం బ్రతుకుతావో చెప్పు చూస్తాను. ఎంత డబ్బు సంపాదించాలి ప్రణాళిక ఉంది. పిల్లలకి పెళ్లి చెయ్యడానికి ఎన్ని సంవత్సరాల పాటు డబ్బు దాస్తే నెలకి ఇంత అని చెప్పున పెళ్లికి కావలసినటువంటి ద్రవ్యం సమకూడుతుందో ప్రణాళిక ఉంది. ఇన్నింటికి ప్రణాళికలు వేస్తున్నావే, నువ్వెంతకాలం ఉంటావో నీకు ప్రణాళిక ఉందా? నీకు తెలుసా? తెలియదే. తెలియనప్పుడు అన్నింటికన్నా ఇది చాలా ముఖ్యమే.
అయినప్పుడు ఎంత సమయాన్ని భగవంతుని యొక్క నామము చెప్పడానికి నువ్వు వెచ్చిస్తున్నావు? ప్రయత్నపూర్వకంగా మిగిలినటువంటి సమయమంతా కుటుంబానికి ఇస్తే వాళ్ళు నీతో వచ్చేది లేదు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నెగుచుండ. వాడు వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కళ్ళు రాడు వెనకాతల. వచ్చేది ఏదైనా ఉంటే తన పుణ్యమే తనతో వస్తుంది. నీ పుణ్యం నువ్వు లెక్క పెట్టకుండా ఎవరిని భగవంతుడి నామం చెప్పడానికి ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నావు? ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న. నహి నహి రక్షతి డుక్రూంకరణి. ఉరే, నేను ఇంత వ్యాపారం చేశానంటావు, ఇంత ఉద్యోగం చేశానంటావు, ఇంత విద్య ఆర్జించానంటావు, ఇవన్నీ నీతో వస్తాయనుకుంటున్నావా? ఇవేవీ నీతో రావు. నీ వెనకాతల వచ్చి నిన్ను రక్షించగలిగినటువంటి వాడు ఎవరైనా ఉంటే కేవలము భగవానుడొక్కడే రక్షించగలడు. వాడికి ఉన్నటువంటిదేమిటి? అపారమైన కరుణ. అందుకే భగవంతుని గురించినటువంటి ప్రార్థనా శ్లోకం ఎక్కడ చెప్పండి? ఒకటే శ్లోకం. అమ్మవారి గురించి చెప్పండి, అవ్యాజ కరుణామూర్తి. ఆవిడికో కారణం ఉండదు ఆ కరుణకి, అంత దయ అమ్మకి. స్వామి గురించి చెప్పండి, స్వామి ఏమిటి? ఎప్పుడు దయామూర్తి, ఆయనకి ఎప్పుడు దయ. అంత దయ కలిగిన వాడెవరు? ఒక్క భగవానుడొక్కడికే ఆ దయ ఉంటుంది. అంతవరకెందుకండి? రేపటి శ్లోకంలో మన బతుకేమిటో బయట పెట్టి చూపిస్తారు శంకరాచార్యుల వారు. యావత్విత్తోపార్జన సక్త స్థవన్ నిజ పరివారో రక్త అన్న చోట అంటి పెట్టుకుని లోపల ఉండేటటువంటి వాడు పరమేశ్వరుడు తప్ప వేరొకడు ఎవ్వడు ఉండడు. ఎవడి పని తీరిన తరువాత వాడు వెళ్ళిపోతాడు. కొడుకైనా అంతే, కూతురైనా అంతే, అల్లుడైనా అంతే, భార్య అయినా అంతే, ఎవరైనా అంతే. ఈ సంబంధాలన్నీ అతి కృతకమైనటువంటి సంబంధములు. విడిపోతున్నప్పుడు వెంట వచ్చేటటువంటి వాడు ఎవ్వరూ లేడు. భాగవతంలో నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు. ధర్మరాజుతోటి నారదుడు చెప్తాడు, ఇన్ని రకాలుగా భగవానుడు రక్షిస్తాడో తెలుసా? నీ కొడుకుని నువ్వు కోపంతో రే అని పిలిస్తే ఏం నాయాలని అస్తమానం అలా పిలుస్తారు, అంత కోపం ఏంటి, మంచిగా పిలవచ్చు కదా అంటాడు వాడు. నువ్వు కన్న కొడుకు, నువ్వు డబ్బు పెట్టి పోషిస్తే పెరిగిన కొడుకు, నీ రక్తాన్ని చెమటగా మార్చి నువ్వు ధనం సంపాదించి పెంచితే పెరిగినటువంటి కొడుకు 4 మాటలు కోపంగా పిలిచి చూడు. నీ యశస్సులో భాగం పంచుకుని నీ వలన ప్రయోజనాన్ని పొంది నీ వలన పసుపు కుంకుమలు నిలబెట్టుకుంటున్న భార్య 10 మాటలు కోపంగా పిలు. ఏమిటండి ఆ కోపం అంటుంది. నీ కూతుర్ని పిలు, నీ అల్లుణ్ణి పిలు, నీ పరిచారికుణ్ణి పిలు. ఏమిటా కోపం అని ప్రశ్న వేస్తారు. 2 మాటలు కోపం వస్తే అంతటి మహానుభావుడు. ఏమి 2 మాటలైన కోపగిస్తే నాకు వచ్చిన నష్టం ఏమిటి? ఆశీర్వచనమే అని సర్దుకుంటారు అనుకుంటున్నావా? ఎవ్వరూ సర్దుకోరు. ఒక్క భగవానుడికి మాత్రం ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? కామోత్కంఠత గోపికల్. గోపికలు ఎలా ప్రేమించారో తెలుసా? పరమేశ్వరుణ్ణి కేవల కామంతో మోహించారు. అయినా ఇచ్చేశాడా లేదా? భగవానుడు మోక్షం ఇచ్చేశాడు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు. కంసుడేం ప్రేమతో కృష్ణుడినేం తలుచుకోలేదు. తిరుగుచు కుడుచుచు వ్రాలుచు అరుగుచు కూచుండి లేచు ననవరతంబున్ హరిచలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనియలు కన్నన్నారు పోతన గారు.